ఒకప్పుడు ఒక గారడీవాడు ఉండేవాడు. అతడి దగ్గర రకరకాల జంతువులు ఉండగా వాటితో చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేయిస్తూ జీవించేవాడు. ఓ రోజు గారడీవాడు తన వద్ద ఉన్న పులి, మేక, గడ్డిమోపును తీసుకుని పని మీద పొరుగురు వెళ్ళాలని అనుకుంటాడు. కానీ ఆ ఊరు వెళ్ళాలంటే మధ్యలో ఒక చెరువు అడ్డంగా ఉండేది. ఆ చెరువు దాటాలంటే ఒక చిన్న పడవ మాత్రమే ఉండేది. ఆ పడవ మనుషులు కానీ, జంతువులు కానీ, వస్తువులు కానీ ఏవైనా ఒకసారికి రెండింటిని మాత్రమే మోయగలదు. గారడీవాడు ఒకదాని తర్వాత మరొకదానిని చెరువు దాటించాలని అనుకుంటాడు. కానీ ఇక్కడ పులిని తీసుకెళ్తే మేక గడ్డిమోపును తినేస్తుంది. పోనీ గడ్డిమోపును తీసుకెళ్దామంటే పులి మేకను తినేస్తుంది. ఒకదానిని మరొకటి తినకుండా మూడింటిని ఎలా చెరువు దాటించాలో అర్థం కాదు. బాగా ఆలోచించగా అతడికి ఒక మార్గం తోస్తుంది. ముందుగా చెరువు గట్టు మీద పులిని, గడ్డిమోపుని వదిలేసి మేకను పడవలో తీసుకొని వెళ్తాడు. మేకను చెరువు దాటించేసి అవతలి గట్టు మీద వదిలి ఒంటరిగా తిరిగి వస్తాడు. ఈసారి గడ్డిమోపును తీసుకెళ్తాడు. కానీ గడ్డిమోపును అక్కడ వదిలేస్తే మేక తినేస్తుందని మేకను పడవలో ఎక్కించుకొని తిరిగి వస్తాడు. ఈసారి మేకను చెరువు గట్టు మీద వదిలేసి పులిని చెరువు దాటిస్తాడు. పులిని, గడ్డిమోపుని అవతలి గట్టు మీద ఉంచేసి ఒంటరిగా తిరిగి వస్తాడు. అప్పుడు గారడీవాడు మేకను తీసుకొని చెరువు దాటుతాడు. ఆ విధంగా గారడీవాడు తెలివి ఉపయోగించి దేనికి ఏదీ ఆహారం అవ్వకుండా మూడింటితో చెరువు దాటుతాడు.